హలో ఫ్రెండ్స్, కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రాసిన చిక్కలేదు చిన్నదాని ఆచూకీ అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు భాగంలో శ్రీధర్, మాళవిక, పూజ ఇద్దరు ఒకరేనేమో అనే అనుమానంతో మాళవికాని కలవడానికి వెళ్ళాడు. కానీ ఏ విషయం ఎటూ తేల్చుకోలేక తిరిగి తన రూమ్కి వచ్చేశాడు. ఆ తర్వాత కథ ఏమైందో ఈరోజు భాగంలో మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవల్ని మొదలుపెట్టేద్దాం. తన ఫ్లాట్కి వచ్చిన శ్రీధర్కి పదే పదే మాళవికే గుర్తుకొస్తోంది. అందమైన కళ్ళు, సన్నని నడుము, మెరిసే చెక్కిళ్ళు, పొడవాటి చేతి వేళ్ళు, నల్లని కురులు, బ్రీత్ టేకింగ్ బ్యూటీ లాంటి మాళవిక అందమైన ఆకారాన్ని మర్చిపోలేక ఆకలిని కూడా మర్చిపోయి అలాగే సోఫాలో కూలబడిపోయాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. హలో, హాయ్, నేనే అంది అపరిచితురాలు. నువ్వంటే నాకు చచ్చేంత కోపం వస్తుంది. వినిపిస్తావే తప్ప కనిపించవు. కొంపతీసి నువ్వు గాని కురూపివా? అసహనంగా అడిగాడు శ్రీధర్. పెద్దగా నవ్వు, నయాగారా జలపాతం లాంటి అందమైన నవ్వు, వినసొంపైన నవ్వు, నరాల్ని జివ్వున లాగేసే నవ్వు, కొద్ది క్షణాలు ఏవో తెలియని వింత లోకాలకు తీసుకువెళ్లే నవ్వది. అవును, ఇదేంటి మాళవిక నవ్వు, అపరిచితురాల నవ్వు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. నేను కురూపిని కాను, ఆమె సమాధానం. కుంటి, గుడ్డి ఇత్యాదులు? కాళ్ళు కళ్ళు బాగానే ఉన్నాయి. క్యాన్సర్, చర్మవ్యాధి, హార్ట్ ఎన్లార్జ్మెంట్ లాంటి తెలుగు సినిమాల దీర్ఘరోగాలతో మంచంలో తీసుకుంటూ మరణానికి దగ్గరవుతున్నారా? కసిగా అడిగాడు శ్రీధర్. తిరిగి పెద్ద నవ్వు, అలలు అలలుగా అందానికి ఆనందానికి అర్థం చెప్పేలా. నాకేం జబ్బులు లేవు, ఇంతవరకు తలనొప్పి కూడా ఎరగను. మరెందుకు దాక్కుంటావు? నువ్వు కనుక్కుంటే బావుండని. నీకు మాళవిక ఫ్రెండ్ కదూ, అందుకే ప్రతి చిన్న విషయం నీకు తెలిసిపోతుంది. ఐ రైట్? తనేమంది? కాదంది. అదే నేను అంటాను. మరలా తెలిసిపోతున్నాయి? అది నువ్వు కనుక్కోవలసిన రహస్యం. 12155కి అర్థం తెలియగానే అది ఇస్తానన్నావు, ఇంతవరకు ఇవ్వలేదు. ఇది అన్యాయం కాదా? అర్థం తెలియగానే కాదు, నువ్వు తెలుసుకోగానే. ఏదో ఒకటి అది ఇచ్చేయచ్చుగా. అరిగిపోతుందా కరిగిపోతుందా? అరిగిపోదు కరిగిపోదు, కానీ అంకితమయ్యే వారికే ఇవ్వాలని నా కోరిక. నీతో ఎలా చావాలో నాకు అర్థమై చావడం లేదు విసుక్కుంటూ అన్నాడు శ్రీధర్. పోనీ ఒక పని చేయి, 12166కి అర్థం కనుక్కో. అది ఇవ్వలేను కానీ 12155 ఇస్తాను. బై 60 పాయింట్స్ ఐక్యూ ఉంటే కనుక్కోగల 2 రొమాంటిక్ పజిల్స్ విసురుతాను. వీలైతే చేతనైతే కనుక్కో చూద్దాం. 3 అంకె అంచుల్ని, ఆంగ్లాక్షరం W అంచుల్ని కలిపితే ఏం వస్తుందో ఆలోచించు. రెంటి ఫలితం ఒకటే. దీన్ని నువ్వు కనుక్కుంటే రేపు ఏదో ఒక సమయంలో నీకు కనిపిస్తాను. అది దగ్గర నుంచి, మరింత దగ్గర నుంచి, జస్ట్ 2-3 ఫీట్ దూరం నుంచే. నీకు సరిగ్గా గంటే టైం ఇస్తున్నాను, ఉంటాను అని ఆమె అనగానే ఫోన్ కట్ అయిపోయింది. 12155 కనుక్కోవడానికే 3 జన్మాలెత్తాల్సి వచ్చింది. అయినా ప్రయోజనం లేకపోయింది. అంతలో మరలా 12166 స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద 12166 3 అంకెని ఆంగ్లాక్షరం W రాసుకుని వాటికేసి చూడసాగాడు శ్రీధర్. ఇంతలో కావేరీ నది హోగెన్కల్ జలపాతంలా హుషారుగా వచ్చాడు యోగి. వస్తూనే ఏదో పేపర్ కేసి చూస్తూ దీర్ఘాలోచనలో ఉన్న శ్రీధర్ దగ్గరికెళ్ళి తను ఆ పేపర్ కేసి చూశాడు. దానిమీద 12166 అని రాసి ఉంది. కింద ఆంగ్లాక్షరం W, దాని కింద 3 అంకె. ఏం అర్థం కాలేదు యోగికి. కానీ ఒకటి మాత్రం ఊహించగలిగాడు. ఆ 3 సంకేతాలు ఏవో పజిల్స్కి సంబంధించినవి. అవి విసిరింది అపరిచితురాలే అయి ఉంటుందని. హలో అందమైన అమాయక చక్రవర్తి, భుజం తడుతూ అరిచినట్లుగా అన్నాడు యోగి. ఉలికిపాటుగా తేరుకొని చూశాడు శ్రీధర్. ఎదురుగా యోగి నవ్వుతూ. ఆ నవ్వు కేవలం ఆనందాన్నో సంతోషాన్నో వ్యక్తం చేయటానికి అన్నట్లు లేదు. అయిపోయావా, అయిపోతావు అని వ్యంగ్యంగా ఎత్తి పొడిచినట్లుగా ఉంది. ఆ ఎక్స్ప్రెషన్స్ వద్దు, చేతనైతే ఈ పజిల్స్ కనుక్కో చూద్దాం అసహనాన్ని ప్రదర్శించాడు శ్రీధర్. పజిల్స్ అలా ఉంచు. ఆ అమ్మాయి ఎవరసలు? ఆమె నీ దగ్గర నుంచి ఏం ఆశిస్తోంది? నీ ముందుకు ఎందుకు రావటం లేదు? అందంగా ఉండదా? కురూపా? అందంగా ఉంటానని అబద్ధమాడిందా? ఆమెకి పెళ్ళయిందా? ఎఫ్ఐఆర్ కోసం, అదే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ కోసం తప్పిస్తోందా? జీవితంలో వైవిధ్యం కోసం ఇలా చేస్తోందా? లేక అప్సిన్ కాల్రా? అందరికీ ఇలాగే ఫోన్ చేసి హింసిస్తుందా? మెంటల్లీ డిస్టర్బ్డ్ కేసా? ఆ అమ్మాయి ఫోన్ చేసి ఏమాత్రం బెరుకు భయం బిడియం లేకుండా మాట్లాడడాన్ని బట్టి ఇలా ఫోన్ చేయటం ఆమెకు కొత్త కాదనుకోవాలా? ఏం అర్థమై చావటం లేదు తల పట్టు కూర్చుంటూ అన్నాడు యోగి. శ్రీధర్ ఏమీ మాట్లాడలేదు. నిజానికి అతనిలోనూ అవే సందేహాలు ఉన్నాయి. ఫోన్ ట్యాప్ చేద్దామంటే వద్దంటావు, మరెలా? పోని ఓ పని చేయి, నీ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్స్లో ఎన్ని ఫోన్స్ ఉన్నాయో తెలుసుకుని ఆమె నీతో మాట్లాడే సందర్భంలో ఏ లైన్ ఎంగేజ్లో ఉందో ఎవరైనా టెలిఫోన్ టెక్నీషియన్ సహకారంతో తెలుసుకుంటే పోతుందేమో యోగి సలహా ఇచ్చాడు.
అదే టైంలో ఆమె లైన్ ఒక్కటే ఎంగేజ్లో ఉంటుందని ఏమిటి నమ్మకం? అలా కూడా లాభం లేదు నిట్టూరుస్తూ అన్నాడు శ్రీధర్. సరే, ఈ మధ్య నువ్వు ఆమెతో జరిపిన సంభాషణలో నీకేమైనా డౌట్స్ వచ్చాయా? బాగా ఆలోచించుకుని చెప్పు అన్నాడు యోగి జేబులోంచి పీటర్ స్కాచ్ హాఫ్ బాటిల్ బయటకు తీస్తూ. మాళవికతో తను మాట్లాడిన మాటలు, మూమెంట్స్ అన్నీ అపరిచితురాలికి తెలిసిపోవటం దగ్గర నుంచి మాళవిక నిర్మలా ఫ్లాట్లో అన్న మాటల వరకు పూసగుచ్చినట్లు చెప్పాడు శ్రీధర్. యోగి ఆలోచనల్లో పడిపోయాడు. ఒక పగ్గ పెగ్ ఫిక్స్ చేసుకుంటూనే సూక్ష్మంగా ఆలోచిస్తున్నాడు. శ్రీధర్ తన ముందున్న 3 పజిల్స్ వైపే చూస్తున్నాడు ఎంతో ఏకాగ్రతతో. నువ్వు నిర్మలా ఫ్లాట్లోంచి నీ ఫ్లాట్ కేసు చూస్తుంటే ఏమిటలా చూస్తున్నారు? అది మీ అపరిచితురాలి పనేమో అని ఎలా ప్రశ్నించింది? నీకు ఫిల్టర్ కాఫీ ఇష్టమని ఎలా చెప్పగలిగింది? నేను ఎప్పుడూ ఏది ఎవరి దగ్గర అనకుండానే మీ ఫ్రెండ్ యోగి అంటుంటే తెలిసిందని ఎలా అంది మాళవిక? ఎప్పుడో ఒకప్పుడు అపరిచితురాలు ఎదురుపడక తప్పదని ఆమె ఎవరో తెలియకుండానే ఆమె ఎలా చెప్పగలిగింది? అన్నిటికీ మించి మరో పెద్ద డౌట్ వచ్చింది నాకు. ఏమిటది? అడిగాడు శ్రీధర్. అపరిచితురాలి నవ్వు, మాళవిక నవ్వు ఒకే రకంగా ఎలా ఉంటాయి? అంటే ఏమిటి నీ ఉద్దేశం? కన్ఫ్యూజ్ అవుతూ అన్నాడు శ్రీధర్. కొద్ది క్షణాలు మౌనంగా అటూ ఇటూ పచారులు చేస్తూ మొదటి పెగ్ పూర్తి చేసి తిరిగి వచ్చి సోఫాలో సెటిల్ అయి మరో పెగ్ పోసుకుని సోడా కలుపుకున్నాడు యోగి. చెప్పవేం? తిరిగి అడిగాడు శ్రీధర్. ఓ పని చేద్దాం, మనం ముందిప్పుడు ది ఓల్డ్ లేడీ మాథ్యూస్ ఫ్లాట్కి వెళ్ళాలి. ఎందుకు ఏమిటని అడక్కు, పద అని యోగి గ్లాసులోని ద్రవం మొత్తాన్ని 2 గుక్కల్లో తీసేసుకుని నాప్కిన్తో మూతి తుడుచుకుంటుండగా ఫోన్ రింగ్ అయింది. ఫోన్లో ఏం మాటలు వినిపించలేదు. హలో, హాయ్, నేనే అను, ఇంకెందుకు లేటు అన్నాడు శ్రీధర్ సర్కాస్టిక్గా. ఫోన్ చేసినప్పుడు అలా అనాలా ఎవరైనా? కొత్త కంఠం, ఇదెవరిది? ఆశ్చర్యపోయాడు శ్రీధర్. ఎవరు మీరు? అర్థం కాక ప్రశ్నించాడు శ్రీధర్. మాళవికని. ఏం చేస్తున్నారు? అప్పుడు గుర్తుపట్టాడు ఆమె కంఠాన్ని. అవును, ఈమె మాళవికనే. ఏదో చిన్న పజిల్ గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు శ్రీధర్. నేను తెలుసుకోవచ్చా? ఓ ష్యూర్, పజిల్ చెప్పగలిగితే మీరు నాకెంతో మేలు చేసిన వారవుతారు. చెప్పండి, ఏమిటది? ఫోన్ ఆ వైపు నుంచి అడిగింది మాళవిక. 3 అంకె అంచుల్ని ఆంగ్ల అక్షరం W అంచుల్ని కలిపితే ఏం వస్తుంది? రెంటి ఫలితం ఒకటే, చెప్పగలరా అడిగాడు శ్రీధర్. సరిగ్గా అదే సమయంలో యోగి విండో దగ్గరికెళ్ళి ఎదురుగా ఉన్న ఫ్లాట్స్ కేసి చూస్తున్నాడు. అతనికి లీలగా ఒక వ్యక్తి బాల్కనీలో తిరుగుతూ కార్డ్లెస్ ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. వెంటనే ఉద్వేగంతో తల తిప్పి శ్రీధర్ కేసి చూశాడు. ఇక్కడ శ్రీధర్ మాట్లాడుతున్నాడు. ఎదురుగా అస్పష్టంగా కనిపిస్తున్న వ్యక్తి ఆడా మగా? ఆ వ్యక్తి అపరిచితురాలా? ఏమీ తేల్చుకోలేక యోగి గింజుకోసాగాడు. ఈ పజిల్కి తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదేమో. అయితే చెప్పండి ఆతృతగా అన్నాడు శ్రీధర్. చెబితే నాకేమిస్తారు? ఫోన్కి ఆ వైపు నుంచి మాళవిక కంఠం. ఒక్క క్షణం విస్తుపోయాడు శ్రీధర్. చెప్పండి, ఏమిస్తారు? సమాధానం చెప్పలేదు శ్రీధర్. పోనీ ఈ పజిల్ విప్పితే ఈ పజిల్ విసిరిన అవతల వ్యక్తి మీకేమిస్తే అదే నాకు ఇస్తారా? ఆమె మాటలు వింటూనే బిత్తరపోయాడు శ్రీధర్. చెప్పండి, అది ఇవ్వకూడనిది, అది ఇస్తే మీరు హర్ట్ అవుతారేమో నసుగుతూ అన్నాడతను. నో ప్రాబ్లం, అదేదైనా వాళ్ళు ఇస్తానన్నది మీరు నాకివ్వాలి. మీరివ్వకపోయినా నేనే తీసుకుంటాను నవ్వుని బిగబట్టుకుంటూ అంది ఆమె. నేనివ్వందే మీరు తీసుకోలేరు అసహనాన్ని అణుచుకుంటూ అన్నాడు శ్రీధర్. తీసుకోగలను, ఛాలెంజింగ్గా ఉందామె కంఠం. ఇదెక్కడి గోలండి బాబు, ఇదెక్కడి న్యాయమండి బాబు? పజిల్ విప్పేది నేను, నే విప్పిన పజిల్ని మీరు మీకు పజిల్ విసిరిన వాళ్ల దగ్గర విప్పి ఏదో తీసుకుంటారు. అది నిజానికి నాకే చెందాలి కదా, అది మీరు నాకివ్వటంలో న్యాయం లేదా? కవ్విస్తున్నట్లుగా అందామె. అది ఇవ్వకూడదండి బాబు, ఇలా ఇవ్వటం నాకు ఇష్టం కూడా లేదు. ఇవ్వకూడదైనా మీరు ఇవ్వాలి, నేను తీసుకోవాలి. మీరు ఇవ్వకపోయినా నేను తీసుకుని తీరుతాను. అదేమిటో తెలిస్తే మీరిలా అనరు. తెలిసినా తెలియకపోయినా నాకది మీరు ఇవ్వాల్సిందే. అది ముద్దని ఎలా చెప్పగలడు తను? కానీ పజిల్కి ఆన్సర్ కావాలి. ఏం చేయాలిప్పుడు? శ్రీధర్ ఆలోచిస్తున్నాడు. యోగి విండో దగ్గరే ఉండి ఇటు శ్రీధర్ కేసి అటు ఎదురుగా ఉన్న ఫ్లాట్స్లోని బాల్కనీ వైపు దెయ్యం పట్టిన వాళ్ళ వెర్రి చూపులు చూస్తున్నాడు మార్చి మార్చి. మీరివ్వటం నేను తీసుకోవటం, మీరివ్వకపోయినా నేను తీసుకోవటం తర్వాత చూద్దాం. ముందు మీ పజిల్కి ఆన్సర్ చెప్పనా? చెప్పండి చెప్పండి అన్నాడు శ్రీధర్ ఉత్కంఠ అంచున నించున్న వాళ్ళ. ఏమీ లేదు, 3 అంకె అంచుల్ని కలిపిన ఆంగ్ల అక్షరం W అంచుల్ని కలిపిన ఆటిన్ మార్క్ వస్తుంది. యూనో ది మీనింగ్ ఆఫ్ ఆటిన్ మార్క్? లవ్ సింబల్ అందామె ఎంతో కష్టం మీద నవ్వు నాపుకుంటూ. ఆమె చెప్పిన ఆన్సర్ వింటూనే శ్రీధర్ ఓ చిత్రమైన అనుభూతికి లోనయ్యాడు. ఇంతకీ ఈ పజిల్ విసిరిందెవరు? అడిగిందామె. అపరిచితురాలు, అదే పూజ
అన్నాడు శ్రీధర్ నెమ్మదిగా, పజిల్ తాలూకా అర్థం అతన్ని వివసుణ్ణి చేస్తుండగా. అది చెబితే ఆమె మీకేమిస్తానంది? అది ఇప్పుడు నాకిచ్చేయండి అందేమా అల్లరిగా కావాలనే. ఇంకేదైనా ఇస్తాను, అది తప్ప. నాకదే కావాలి మారం చేస్తున్నట్లుగా అంది మాళవిక. సారీ, అది ఇవ్వలేను, వేరే ఏదైనా ఇస్తాను మొండిగా అన్నాడు శ్రీధర్. నేను అదే తీసుకుంటాను. ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఛాలెంజ్? డబుల్ ఛాలెంజ్ అందామె కవ్విస్తున్నట్టుగా. థ్యాంక్ యూ, ఉంటాను అన్నాడు శ్రీధర్ ఇంకా ఆమెతో వాదించే శక్తి లేక. ఏం, ఆ అపరిచితురాలతో అయితే గంటలు గంటలు మాట్లాడతారు, నాతో నిమిషాలైనా మాట్లాడలేరా? సమాధానం చెప్పలేకపోయాడు శ్రీధర్. నేను అందంగా లేనా? నా వైటల్ స్టాటిస్టిక్స్ బాగా లేదా? ఏరోటిక్గా ఎగ్జోటిక్గా లేనా? నా ప్రవర్తన మాట తీరు బాగోలేదా? అడిగిందామె. స్టన్నింగ్ బ్యూటీ ఫీచర్స్ మీవి అని చెప్పాలనే ఉంది శ్రీధర్కి, కానీ అంత చనువు లేదు. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఆలోచించుకునే చెప్పండి, అపరిచితురాలు బాగుంటుందా, నేను బాగుంటానా? ఉంటాను మరి. ఇక్కడ జూబ్లీ హిల్స్లో చలి ఎక్కువగా ఉంది. స్వెట్టర్ వేసుకుని వేడిగా టీ తాగి బుకర్స్ ప్రైజ్ గెలుచుకున్న అరుంధతి రాయ్ నవల ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ చదవాలి అంది మాళవిక. అదేమంత గొప్ప నవల కాదు. ఆమెకు ఆ నవల బావుండి ప్రైజ్ రాలేదు, అదృష్టం బావుండి వచ్చింది అన్నాడు శ్రీధర్ తన అయిష్టాన్ని స్పష్టంగా వెలిబుచ్చుతూ. అప్పుడే చదివేశారా? ఎప్పుడో. అలా ఎలా జరుగుతుంది? డయానా హెడెన్ లాంటి అమ్మాయి మిస్ వరల్డ్ కాలేదు. ఆ అమ్మాయి ముఖంలో ఏమాత్రమైనా గ్రేస్ ఉందా? నవ్వితే మంచి ముత్యాలు ఏరుకోవాలని పెంచాలి. ఆమె నవ్వులో మాధుర్యం కానీ లాలిత్యం కానీ ఏమైనా ఉందా? ఆమె నవ్వితే ఎంత చిరాగ్గా అనిపిస్తుందో. విశ్వసుందరి సుస్మితా సేన్కి 2 కిలోల మాంసమైనా ఉందా? ఒక్క ఐశ్వర్యరాయ్ మాత్రమే డిజర్వ్డ్ అని నా అభిప్రాయం. డయానా హెడెన్ సుస్మితా సేన్లకు వాళ్ళు చివరిగా చెప్పిన సమాధానాలు కమిటీ మెంబర్స్కి నచ్చి కానీ మరేదైనా కారణం మూలంగా కానీ ఆ కిరీటాలు వచ్చుండొచ్చు. అబ్బో, మీకు చాలా విషయాలు తెలిసే నవ్వుతూ అంది మాళవిక. విషయాలు అందరికీ తెలుస్తాయి, వాటి మీద వ్యక్తిగత అభిప్రాయాలే చాలామంది ఏర్పరచుకోరు. ఐ లైక్ యూ అంది మాళవిక వెంటనే. శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు ఒకసారి. కొద్ది క్షణాలు నిశ్శబ్దంలో కూరుకుపోయాడు. చాలాసేపటి వరకు అతనికేం అర్థం కాలేదు. ఐ లైక్ యూ, ఆ తర్వాత ఐ లవ్ యూ, ఆ పైన ఐ వాంట్ టు మ్యారీ యూ. ఇదేమిటి ఇలా జరుగుతోంది? మొదటి మాటలన్న మాళవిక ఆ తర్వాత మాటలు అనదన్న నమ్మకం ఏమిటి? శ్రీధర్ ఇలా ఆలోచిస్తుండగా ఫోన్లో నా వాయిస్ బాగుందా, ఆ అపరిచితురాలి వాయిస్ బాగుందా కవ్విస్తున్నట్లుగా అందామ. సరిగ్గా ఆ సమయంలో యోగి 3వ పెగ్ కూడా పూర్తి చేసి శ్రీధర్కి చెప్పకుండానే ఆ ఫ్లాట్లోంచి బయటపడి మెల్లగా చాప కింద నీరులా నిశ్శబ్దంగా ఎదురుగా ఉన్న ఫ్లాట్స్ కేసి చీకటిని ఆసరా చేసుకుని వెళ్ళిపోసాగాడు. ఇద్దరివి బాగానే ఉన్నాయి. ఇద్దరి వాయిస్లు ఒకేలా ఎలా ఉంటాయి? మాళవిక నవ్వుతూ అంది. ఏం చెప్పాలో తోచలేదు శ్రీధర్కి. ఉంటాను మరి, బాయ్, గుడ్ నైట్ అండ్ హాట్ డ్రీమ్స్ అని ఆమె అనగానే ఫోన్ కట్ అయింది. ఫోన్ పెట్టేసిన శ్రీధర్ పక్కకు తిరిగి చూస్తే యోగి లేడు. లేచెళ్ళి వంటగది బాత్రూమ్ చూశాడు, ఎక్కడా కనిపించలేదు. ఇంతలోనే చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. 3 రోడ్ల జంక్షన్లో నిలబడ్డట్టుగా ఉంది తన పరిస్థితి. తనకి ఎవరెక్కువో ఎవరికి తనెక్కువో తేల్చుకోలేని సందిగ్ధమైన స్థితి అంచున నించున్న తనకు దారి ఎప్పుడు దొరుకుతుంది? ఆలోచిస్తూనే ఆకలిని కూడా మర్చిపోయాడు. సరిగ్గా మరో అరగంటకి డిన్నర్ పూర్తి చేసుకుని తన ఫ్లాట్ బాల్కనీలోకి వెళ్ళి హ్యాంగింగ్ క్యాన్ చైర్లో కూర్చుని విలాసంగా ఊగుతూ కార్డ్లెస్ ఆన్ చేసి శ్రీధర్ ఫోన్ నంబర్ ప్రెస్ చేసింది. అప్పుడే ఒక చిన్న తప్పు కూడా చేసింది. ఫోన్ రింగ్ అవుతోంది, కానీ శ్రీధర్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడే నిద్రపోయి ఉంటాడా? ప్రతిక్షణం శ్రీధర్తో మాట్లాడుతూ ఉండాలని అనిపిస్తోంది. అది అతనికి ఇబ్బందేమో. ఆమె అలా ఆలోచిస్తుండగానే ఫోన్ లిఫ్ట్ చేసిన శబ్దం వినిపించింది. హలో అంటూ శ్రీధర్ కంఠం లో వాయిస్లో వినిపించింది. హలో, హాయ్, నేనే. ఏమిటి ఫోన్ కంటిన్యూస్గా ఎంగేజ్ సౌండ్ వస్తోంది? ఎవరితో మాట్లాడుతున్నావు? మాళవికతోనా? ఆ మాటలు వింటూనే అతను కొద్ది క్షణాలు కన్ఫ్యూజ్ అయ్యాడు. వాయిస్ మాళవికదిలా ఉంది. పలకరించిన విధానం, వాడిన పదాలు అపరిచితురాలు అనిపిస్తోంది. ఏమిటి కన్ఫ్యూజన్? కొద్ది క్షణాలు ఏం మాట్లాడలేదు శ్రీధర్. ఆలోచిస్తున్నాడు. ఏంటి మాట్లాడడం లేదు? నా పజిల్కి సమాధానం దొరికిందా, దొరకలేదా? తను చేసిన తప్పేమిటో తొందరలో గుర్తించలేని పూజ ఉరఫ్ మాళవిక తిరిగి అడిగింది. ఇంతకీ నాతో మాట్లాడుతున్నదెవరు? శ్రీధర్ తేరుకుంటూ అడిగాడు. ఆ ప్రశ్నే పూజని అలర్ట్ చేసింది. చురుగ్గా తన ఫోన్ మౌత్ పీస్ కేసు చూసుకుంది. ఆ క్షణమే చిన్న షాక్కి లోనైంది. వాయిస్ చేంజింగ్ మెషిన్ అడ్జస్ట్మెంట్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. కొద్ది నిమిషాల క్రితం తను శ్రీధర్తో మాళవికలా మాట్లాడాలనే సరదాతో వాయిస్ చేంజింగ్ మెషిన్ స్విచ్ ఆఫ్ చేసి మాట్లాడింది. అప్పుడు తన వాయిస్ని మాళవిక వాయిస్ లాగే శ్రీధర్ ఐడెంటిఫై చేశాడు.
తిరిగి సరదాగా పూజలా మాట్లాడాలనే ఆతృతలో స్విచ్ని ఆన్ చేయకుండా పూజలా పలకరించేసింది. పలకరింపు పూజలా, వాయిస్ మాళవికలా ఉంటుంది. అప్పుడు కన్ఫ్యూజ్ కాక ఏమవుతాడు? ఎప్పుడైనా ఎక్కడైనా శ్రీధర్ అనుకోకుండా తారసపడితే తన కంఠాన్ని గుర్తుపట్టకుండా ఉండాలనే అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్కి లెటర్ రాసి వాయిస్ చేంజింగ్ మెషిన్ తెప్పించుకుంది. అందుకే అతను కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈ కన్ఫ్యూజన్ ఆలోచనకి, రీజనింగ్కి దారితీస్తే ఏముంది? ఇద్దరూ ఒకరే అని తేలిగ్గా పసిగట్టేయగలడు. తొందరలో చేసిన తప్పుకి చింతిస్తూనే చురుగ్గా ఆలోచించసాగింది. ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలా అని. మాట్లాడండి, ఇంతకీ నాతో మాట్లాడుతున్నదెవరు? తిరిగి అడిగాడు శ్రీధర్. నేనే, మాళవికని. గొంతు గుర్తుపట్టలేదా? తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అంది పూజ. మీరా? నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఎందుకలా? హాయ్, హలో, నేనే అని అపరిచితురాలు ఫోన్ ఎత్తగానే అంటుంది. అందుకే నేనే కావాలని అపరిచితురాల్లో పలకరించాను అంది తనలో రేగిన కంగారుని కప్పిపుచ్చుకుంటూ. ఆమె అలా పలకరిస్తుందని మీకెలా తెలుసు? శ్రీధర్ అడిగాడు. ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు నేను వెంటనే మాట్లాడలేదు. ఫోన్ చేసింది అపరిచితురాలే అనుకుని హలో హాయ్ నేనే అని అను, ఇంకెందుకు లేటు అని అన్నారుగా. ఆధారం దొరికినందుకు, అది సమయానికి గుర్తున్నందుకు రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ అంది. ఓ అదా, అయినా అలా ఎందుకు పలకరించాలనిపించింది? అడిగాడు శ్రీధర్ నవ్వుతూ. పజిల్ చెబితే మీకు అపరిచితురాలు ఏం బహుమానం ఇస్తానందో తెలుసుకుందామని మిమ్మల్ని మాటల్లో పెట్టి ఆ వివరాలు తెలుసుకుందాం అనుకున్నాను. ఆ బహుమతి ఏమిటన్నది ఎంతడిగినా మీరు చెప్పలేదుగా, అందుకని. బట్ మీరు వెంటనే నన్ను అపరిచితురాలుగా గుర్తించలేదు, ఎందుకలా? మీ ఇద్దరి వాయిస్లో ఏదో తేడా ఉంది. అపరిచితురాలి వాయిస్ బేస్ వాయిస్, ఆ పైన ఒకంత హస్కీగా కూడా ఉంటుంది. అందుకే ఫోన్ చేసింది అపరిచితురాలు కాదని వెంటనే తెలుసుకోగలిగాను. ఆ బహుమానం ఏమిటో చెప్పరా? నో ప్లీజ్, మృదువుగా అన్నాడతను. మీరు చెప్పకపోయినా ఆమె నుంచి మీరు పొందే బహుమానం మీరు నాకిచ్చి తీరాలి. చెప్పానుగా, మీరు ఇవ్వకపోయినా నేనే తీసుకుంటానని. ఇట్ ఈజ్ గెట్టింగ్ లేట్. బై, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని అంటూనే ఫోన్ని డిస్కనెక్ట్ చేసి ఊపిరి పీల్చుకుంది గుండెల నిండుగా పూజా ఊరఫ్ మాళవిక. ఇకపై జాగ్రత్తగా ఉండాలి. అపరిచితురాలుగా ఫోన్ చేయాలనుకున్నప్పుడు వాయిస్ చేంజింగ్ మెషిన్ ఆన్ చేసి మరీ మాట్లాడాలి. మాళవికగా మాట్లాడాలనుకున్నప్పుడు ఆఫ్ చేసి మాట్లాడాలనే టెక్నికల్ విషయాన్ని మననం చేసుకుంటూ నిద్రపోవాలనుకుంది. కానీ మరికొంతసేపు శ్రీధర్తో మాట్లాడాలనిపించింది ఆమెకు. అయినా ఎంతో నిగ్రహంతో ఆ ప్రయత్నాన్ని మానుకుంది. యోగి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎంతటి సూక్ష్మమైన శబ్దాన్నైనా వినేందుకు చెవుల్ని రిక్కించాడు. 3rd ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి వెళ్తున్నప్పుడు సడన్గా వినిపించింది ఏదో శబ్దం. ఒక్క క్షణం అక్కడే ఆగిపోయాడు. అది హార్మోనియం శబ్దం. అపశృతుల్ని పలుకుతున్న ఆ హార్మోనియం శబ్దం అప్పుడప్పుడు ఫోన్లో తనకి వినిపిస్తుందని శ్రీధర్ చెప్పిన విషయం యోగికి గుర్తుకు వచ్చి అలర్ట్ అయిపోయాడు. ఆ శబ్దం ఉండుండి వినిపిస్తోంది. అది అతి చిన్నగా. ఆ శబ్దాలు తన గ్రహణ శక్తి పరిధి దాటిపోకుండా చూసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కసాగాడు. అపశృతి హార్మోనియం శబ్దాలు వస్తున్న అపార్ట్మెంట్కి దగ్గరలోనే అపరిచితురాలి ఫ్లాట్ ఉండి తీరాలి. లేదంటే ఆ శబ్దాలు ఫోన్లో శ్రీధర్కి ఎలా వినిపిస్తాయి? ఎంతో ప్రేమగా మాట్లాడుతూ కూడా ఆ శబ్దాలు వినిపించంగానే అపరిచితురాలు అసహనానికి లోనై తరువాత చేస్తానని ఫోన్ ఎందుకు పెట్టేస్తుంది? రీజనింగ్కి యోగి చాలా దగ్గరగా వెళ్తున్నాడు. ఎంతగా నిగ్రహించుకున్నా ఫోన్ చేయకుండా ఉండలేకపోయింది పూజ. ఫోన్ ఆన్ చేసి ఆ వెంటనే వాయిస్ చేంజింగ్ మిషన్ని కూడా ఆన్ చేసి శ్రీధర్ ఫ్లాట్ ఫోన్ నెంబర్ ప్రెస్ చేసింది. కొద్ది క్షణాల తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసిన శబ్దం వినిపించింది. కానీ శ్రీధర్ ఏం మాట్లాడలేదు. హలో హాయ్ నేనే అంది. హాయ్, ఏమైపోయావు? శ్రీధర్ వెంటనే అడిగాడు. నీ లైన్ కంటిన్యూగా ఎంగేజ్ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? అడిగింది పూజ. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. ఎవరా ఫ్రెండ్? చెప్పలేను, బాయ్ ఫ్రెండ్ అన్నాడతను మాళవిక గురించి చెప్పటం ఇష్టం లేక. ఆమె నాకంటే బాగుంటుందా? వస్తున్న నవ్వును ఆపుకుంటూ అంది. ఆమె అని నీకెలా తెలుసు? అతను అని అనుకోవచ్చుగా. యువతల అడిగే అమ్మాయి అయినప్పుడు అవతల ఫ్రెండ్ అబ్బాయి అయితే చెప్పటానికి ఎవరూ ఇబ్బంది పడరు. నేనిప్పుడు ఇబ్బంది పడలేదే, బుకాయించే ప్రయత్నం చేశాడు అతను. నీకు అబద్ధాలు నప్పవు, అయినా నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నా పజిల్కి సమాధానం కనుక్కున్నావా? చెప్పినట్లుగానే నీకు గంట టైం ఇచ్చాను అందామె. చాలా తేలిగ్గా. నువ్వు ఫోన్ పెట్టేసిన 5 నిమిషాలకే కనుక్కున్నాను. అప్పుడు చెబుదామంటే నీ నెంబర్ నా దగ్గర లేదుగా. ఇదే మరి, ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే వచ్చే ఇబ్బంది. శ్రీధర్లోని పసివాణ్ణి చూసి మనసారా నవ్వుకుంది పూజ. ఏంటి నవ్వుతావు? 3 అంకె అంచుల్ని, ఆంగ్ల అక్షరం W అంచుల్ని కలిపితే ఒకే సింబల్ వస్తుంది. అది ఆటిన్ సింబల్. యు నో ది మీనింగ్ ఆఫ్ ఆటిన్ సింబల్? ఇట్ ఇండికేట్స్ లవ్. గర్వంగా స్వరం పెంచి మరీ చెప్పాడతను. బాగానే కనిపెట్టారే. అవును మరి, నువ్వు మాత్రం మాట తప్పకూడదు. ఇస్తానన్నా 12,155 ఇచ్చేయాలి. ఎప్పుడు ఇస్తావు, ఎలా ఇస్తావు? ఉద్వేగాన్ని అణుచుకుంటూ అన్నాడతను.
ఇస్తాను. ఎప్పుడు ఎక్కడ అన్నది ఇప్పుడే చెప్పేస్తే సస్పెన్స్ ఏముంటుంది? నీకు ఈరోజు బాగా దగ్గరగా కూడా కనిపిస్తాను అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుండగా అపశృతుల హార్మోనియం పెట్టే సంగీత ధ్వనులు వినిపించాయి. మోస్ట్ ఇరిటేటింగ్. నేను మరలా ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది పూజ. అదే సమయంలో ఆ సంగీతం వినిపిస్తున్న ఫ్లాట్ సరిగ్గా ఏదనేది యోగి తెలుసుకోలేకపోయినా దాదాపు ఆ ఫ్లాట్కి అతి సమీపానికి చేరుకున్నాడు. ఆ విషయం ఇటు అపరిచితురాలిగా అటు మాళవికగా రెండు భూమికల్ని సమర్థవంతంగా పోషిస్తున్న పూజ ఉరఫ్ మాళవికకు తెలీదు. తన ఆచూకీ కోసం శ్రీధర్ కన్నా యోగి చురుగ్గా పనిచేసుకుపోతున్న విషయం గ్రహించే స్థితిలోనే లేని పూజ ఫోన్ పెట్టేశాక అసహనంగా అటూ ఇటూ పచార్లు చేస్తోంది తన ఫ్లాట్లోనే. సి బ్లాక్ 7th ఫ్లోర్కి చేరుకున్న యోగి పిల్లిలా శబ్దం రాకుండా కారిడార్లో ఏదో పనున్న వాళ్ళ ఆ చివరి నుండి ఈ చివరి వరకు తిరుగుతున్నాడు. అదే ఫ్లోర్లో 79 ఫ్లాట్లోనే అపరిచితురాలు ఉంటుందన్న విషయం పసిగట్టిన యోగి ఆమె ఫ్లాట్ ముందు నుంచే అప్పటికి 5-6 సార్లు తిరిగాడు. తిరుగుతూనే ఆలోచిస్తున్న యోగికి ఫ్లాట్స్ మెయిన్ గేట్ దగ్గరుండే తుత్తర జ్ఞాపకానికి వచ్చాడు. తుత్తర అంటే ట్రంపెట్. వాడికి ఈ అపశృతుల హార్మోనియం గాడికి ఏమన్నా లింక్ ఉండవచ్చా? ఉండకపోయినా అపశృతుల హార్మోనియం శబ్దాలు ఏ ఫ్లాట్లోంచి వచ్చేవి చెప్పగలడేమో. ఆలోచన వస్తూనే యోగి వేగంగా తుత్తర దగ్గరకు బయలుదేరాడు. మరికొద్ది నిమిషాలకే యోగి మెయిన్ గేట్ వాచ్మెన్ తుత్తర దగ్గరున్నాడు. మీరు భలేవారండి. నా అసలు పేరు సేతురాజు. ఆ మహానుభావుడే నాకు తుత్తర అని పిచ్చి పేరు పెట్టాడు. తుత్తర అంటే ట్రంపెట్ అని ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు తెలీదు చిరాకు పడిపోతూ అన్నాడు. అతనుండే ఫ్లాట్ నెంబర్ ఎంత? ఉద్వేగాన్ని అణుచుకుంటూ అడిగాడు యోగి. 60. ఎన్నో ఫ్లోర్? 6వ ఫ్లోర్. ఏ బ్లాక్? సి బ్లాక్. వాట్? సి బ్లాక్ 6th ఫ్లోర్ ఫ్లాట్ నెంబర్ 60? ఎగ్జైట్మెంట్ని అణుచుకోలేక పెద్దగా అరుస్తున్నట్లుగా అన్నాడు యోగి. అతని అరుపుకు తుత్తర బిత్తరపోయాడు. వచ్చి చూపిస్తావా? అడిగాడు యోగి. నేను రాను బాబు. ఏమైంది? ఏమవుతుంది? ఫ్లాట్ నెంబర్ చెబితేనే దడుచుకునేలా అరిచేశారు. ఇక చూపిస్తే ఏం చేస్తారో. నేను రాను, మీరెళ్ళండి. ఈజీగానే తెలుస్తుంది అన్నాడు తుత్తర ఉరఫ్ సేతురాజు. అప్పటికే బాణంలా సి బ్లాక్ కేసి దూసుకుపోసాగాడు యోగి. అతనెళ్ళిన వైపే విస్మయంగా చూశాడు తుత్తర. పాపం, అతని దగ్గర సంగీతం నేర్చుకోవటానికి వెళ్తున్నాడేమో. ఏమైపోతాడో అని నిట్టూర్చాడు తుత్తర యోగిని చూస్తూ. పావుగంట తర్వాత 6th ఫ్లోర్లోని ఫ్లాట్ నెంబర్ 60 ముందున్నాడు యోగి. లోపల నుండి అపస్వరాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ ఫ్లాట్ నుంచి పలికే స్వరాలు అపరిచితురాలికి వినిపించి ఇరిటేట్ అవుతోందంటే దీనికి దగ్గరలోనే ఆమె ఫ్లాట్ ఉండి తీరాలి. ఫ్లాట్ నెంబర్ 59, ఫ్లాట్ నెంబర్ 61లో ఎవరుంటున్నారో తెలుసుకోగలిగితే మిస్టరీ విడిపోతుందేమో. విడిపోతుంది, కానీ ఇది సమయం కాదు. ఇప్పుడు తలుపు కొడితే ఆ ఫ్లాట్లో పొరపాటున వేరే వాళ్ళు కాపురం ఉంటుంటే తాను కుడితిలో పడిపోయే ప్రమాదం ఉంది. తనలో తనే రకరకాలుగా ఆలోచించుకుని తిరుగుముఖం పట్టాడు. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. అపరిచితురాలెవరు? ఈ బ్లాక్లో ఉండటం ఏమిటి? ముక్కు మొహం చూడని ఆమెని మీ ఫ్రెండ్ శ్రీధర్ ప్రేమించడం ఏమిటి? ఆ పైన మాళవిక మీద ఆసక్తి పెంచుకోవడం ఏమిటి? అపర్ణ నుంచి దూరంగా జరగటం ఏమిటి? ఇంతకీ ఈ ముగ్గురులో మీ ఫ్రెండ్ స్పష్టంగా ఎవరు కావాలని కోరుకుంటున్నాడు? ఈ బ్లాక్లోనే ఉంటున్న అపరిచితురాల్ని పట్టుకోవడం నిజంగా అంత కష్టమా? ఒక్కో ఫ్లాట్ చెక్ చేసుకుంటూ పోతే ఎప్పుడో దొరికిపోయేదేమో. అసలు ఇవన్నీ అలా ఉంచితే మాళవికతో శ్రీధర్ మూమెంట్స్ ప్రతిదీ ఆ అపరిచితురాలికి ఎలా తెలిసిపోతుంది? డ్రాయింగ్ రూమ్లో పచారులు చేస్తూ అడిగింది నిర్మల. మూమెంట్స్ కాదు, వాళ్ళిద్దరి మధ్య నడిచిన సంభాషణ ప్రతి మాట ఆమెకు వెంటనే తెలిసిపోతున్నాయి. అలా అని అపరిచితురాలు నీ ఫ్రెండ్ మాళవిక ఫ్రెండ్సా అంటే కాదట. సోఫాలో కూర్చుని స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద పెన్సిల్తో తనకొచ్చిన ప్రతి అనుమానాన్ని రాసుకుంటూ పోతూ అన్నాడు యోగి. అప్పుడు సమయం రాత్రి 11:45 అయింది. ఎక్కడో ఏదో మెలిక. ఆ మెలిక తన పరిష్కారానికి అతి సమీపంలోనే ఉందన్న ఫీలింగ్. ఆ రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం ఎలాంటి ఫోన్ రాలేదు. క్రితం రాత్రి నిర్మల ఫ్లాట్లోనే పడుకున్న యోగి అక్కడే స్నానం చేసి రెడీ అయి శ్రీధర్ ఫ్లాట్కి వచ్చేసరికి శ్రీధర్ కూడా రెడీ అయిపోయాడు. యోగి తనకొచ్చిన అనుమానాలు, నిర్మల ఆలోచనల్ని శ్రీధర్కి తెలియచేయలేదు. ఒకవేళ పొరపాటున అతను తెలుసో తెలియకో తొందరలోనో ఇటు అపరిచితురాలతోనో అటు మాళవికతోనో చెప్పేస్తే అపరిచితురాలు జాగ్రత్త పడిపోతుంది. ఇద్దరూ ఆఫీస్కి బయలుదేరారు. ఎవరి ఆలోచనల్లో వారున్నారు. ఏం మాట్లాడుకోలేదు. యోగి రాత్రివేళ దొంగల తనుండే సి బ్లాక్ కేసు రావడం, ఆ తర్వాత మెయిన్ గేట్ కేసు వెళ్లడం, అక్కడి నుండి తుత్తరా చేపట్టి చూపించటం, యోగి తిరిగి సి బ్లాక్కి బయలుదేరడం అంతా ఒపెరా గ్లాసెస్ ద్వారా చూసిన పూజ ఉరఫ్ మాళవిక సందేహంలో పడిపోయి ఎందుకైనా మంచిదని లిఫ్ట్ దగ్గరకొచ్చి ఇండికేటర్ బల్బ్ కేసి చూస్తుండిపోయింది. అది 6th ఫ్లోర్లో ఆగడం ఆశ్చర్యం కలిగించింది. మరో నిమిషం ఆలస్యం చేయకుండా
మెల్లగా పిల్లిలా అడుగులు వేస్తూ మెట్ల మేంచి 6th ఫ్లోర్కి వచ్చి తొంగి చూసింది. సరిగ్గా అప్పుడే యోగి ఫ్లాట్ నెంబర్ 60 ముందు నిలబడి తలుపుకి చెవి ఆనించి ఏదో వినడానికి ప్రయత్నం చేయటం విస్మయం కలిగించింది. యోగికి ఆ రాత్రివేళ ఆ ఫ్లాట్ దగ్గర ఏం పని? ఆలోచనల్లో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత యోగి నేరుగా నిర్మల ఉంటున్న 69 ఫ్లాట్కి వెళ్లడం, తలుపు కొట్టడం, కొద్ది క్షణాల తర్వాత లోపలికి వెళ్లటం అంతా గమనించి నవ్వుకుంది పూజ. ఫ్లాట్ నెంబర్ 60లో అపశృతుల హార్మోనియం గాడు ఉంటున్నాడు. ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి ఏదో వినేందుకు ప్రయత్నం చేసి కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళాడంటే శ్రీధర్తో తను ఫోన్లో మాట్లాడేటప్పుడు వినిపించిన అపశృతుల సంగీత ధ్వనుల గురించి, తాను అవి విని ఇరిటేట్ అవ్వడం గురించి శ్రీధర్ యోగికి చెప్పి ఉండాలి. ముందు ఆ ఫ్లాట్ గురించి తెలుసుకుంటే దానికి దగ్గరలోనే తన ఫ్లాట్ ఉంటుంది కనుక కనిపెట్టడం తేలికని పరిశోధనలోకి దిగుంటాడు. కనుక తాను జాగ్రత్తగా ఉండాలి అనుకుంది పూజ. శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళినా ఒకటే పదే పదే గుర్తుకొస్తోంది. పజిల్ విప్పితే అపరిచితురాలు 12155 అంటే ముద్దు ఇస్తానంది. అదే తనకి కావాలంది మాళవిక. అదేమిటో తెలియకపోయినా తనివ్వకపోయినా తీసుకుంటానంది. ఈ రెండెలా జరగబోతున్నాయి? ఈరోజు ఏది ఏమైనా అపరిచితురాల్ని పట్టుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు శ్రీధర్. చూస్తుండగానే సాయంత్రం అయిపోయింది. సరిగ్గా అదే సమయంలో మాళవిక గొంతు మార్చి శ్రీధర్ ఆఫీస్ మేనేజర్కి ఫోన్ చేసి, ఎండీ గారు మీ ఆఫీస్కి ఇన్స్పెక్షన్కి వస్తున్నారు కనుక సాయంత్రం 5ంటికే స్టాఫ్ని పంపించి ఆఫీస్ని క్లోజ్ చేయకుండా 7:30 వరకు వెయిట్ చేయమని గంభీరమైన కంఠంతో చెప్పింది. దాన్ని నమ్మేసిన మేనేజర్ స్టాఫ్ని వెళ్ళనివ్వకుండా ఆపేశాడు. శ్రీధర్కి అసహనంగా ఉంది. ఎంతైనా అపరిచితురాలు ఆఫీస్కి వచ్చి ముద్దు ఎలా ఇస్తుంది? అలాగే మాళవిక ముద్దెలా తీసుకోగలుగుతుంది? బయటికి వెళ్ళిపోవాలంటే ఆఫీస్ మేనేజర్ ఇన్స్పెక్షన్స్ వాటిని తోసిరాజని వెళ్తే ఆ విషయం తన తాతగారికి చేరిపోయి తన ఇండిసిప్లిన్కి బాధపడతారు. ఏం చేయాలో తోచక అటూ ఇటూ పచారు చేస్తూ నర్వస్గా ఫీల్ అవుతున్నాడు. చూస్తుండగానే 7:30 అయిపోయింది. ఇక ఆగలేని శ్రీధర్ 7:30 కాగానే వేగంగా బయటకు నడిచాడు. ఆఫీస్ మెయిన్ గేట్ దాటుతుండగానే ఎదురుగా సుమారు 300 మంది అమ్మాయిలు చేతుల్లో పూలదండలు, బొక్కేలు, ఆటోగ్రాఫ్లతో నుంచుని ఉన్నారు. గోలగోలగా సందడి సందడిగా ఉందక్కడ. వాళ్ళెవరో, అంతమంది అక్కడికెందుకొచ్చారో, ఎవరిని గ్రీట్ చేయాలనుకుంటున్నారో తెలియక ఒకంత కన్ఫ్యూజ్ అయ్యాడు. అదిగో ఆయనే అని ఎవరో అరిచారు. అంతే, ఆ అమ్మాయిలు ఒక్కసారి శ్రీధర్ని చుట్టుముట్టేసి, కంగ్రాట్స్, మీరు సెంచరీ కొట్టాలి, సిక్సర్ కొట్టాలి, మన రాష్ట్రం పరువు కాపాడాలి, వరుస బౌండరీలు కొట్టాలి, ఆటోగ్రాఫ్ ప్లీజ్, ఒక్కొక్కరు ఒక్కో రకంగా అంటూ శ్రీధర్ మీద పడిపోయారు. కంగ్రాట్స్ ఎందుకో, సెంచరీ కొట్టడం ఏమిటో, సిక్సర్స్ బౌండరీలు ఎవరు కొట్టాలో, ఎందుకు కొట్టాలో బొత్తిగా అర్థం కాని శ్రీధర్ క్షణాల్లో తేరుకుని చురుగ్గా ఆలోచించి, బహుశా తన ఆఫీస్లో ఎవరో నేషనల్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అయి ఉంటారని, సెలెక్ట్ అయింది తనే అని భ్రమపడుతున్నారని అది విడమర్చి చెప్పేలోపే ఊపిరి సలుపుకొనివ్వకుండా ముద్దుల వర్షం కురిపించేశారు. ఆ హఠాత్ పరిణామానికి బిత్తరపోయాడు శ్రీధర్. ఇదేమిటి, ఇద్దరి నుంచే ముద్దుల్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఇన్ని ముద్దులా? తేరుకునేలోపు ఏదో చెబుదామనుకునే లోపే వాళ్ళు తిరిగి వెళ్ళిపోసాగారు. తన ముఖం నిండా లిప్స్టిక్ ముద్రలు, తన చేతుల్లో కాళ్ల దగ్గర బొకేలు, తన మెడలో లెక్కకు మించిన దండలు. ఆ సంఘటనకు శ్రీధర్ కాదు, యోగి కూడా పిచ్చెక్కిపోయాడు. శ్రీధర్ మీద అసూయపడ్డాడు. నువ్వింత పెద్ద క్రికెట్ ప్లేయర్వని నాకింతవరకు చెప్పకపోవటం చాలా అన్యాయం. శ్రీధర్ ఫ్లాట్కి చేరుకున్నాక యోగి నిష్ఠూరంగా అన్నాడు. నీకు కూడా మతిపోయిందా? నేను క్రికెట్ ప్లేయర్నేంటి, నాకు బ్యాట్ పట్టుకోవడమే రాదు, సీరియస్గా అన్నాడు శ్రీధర్. ఈసారి నిజంగానే పెద్ద షాక్ తినేశాడు యోగి. మరలా ఎందుకు జరిగింది? అంతమంది అమ్మాయిలు కట్టకట్టుకుని ఎలా వచ్చారు? యోగి తనలో తానే అనుకుంటున్నట్టుగా పైకే అనేశాడు. సమాధానం చెప్పడానికి అన్నట్టుగా సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. శ్రీధర్ టక్కున ఫోన్ ఎత్తాడు. హలో, హాయ్, నేనే. ఇచ్చిన మాట ప్రకారం ముద్దిచ్చేశాను, చూసావా అందామా. ఎప్పుడు? ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీధర్. నీ ఆఫీస్ ముందే, చిలిపిగా నవ్వుతూ అందామా. కొద్ది క్షణాలు శ్రీధర్ మైండ్ పనిచేయలేదు. అంటే నువ్వు? అంటే నేను ఆ గుంపులో కలిసిపోయి నీకు ముద్దిచ్చేశాను. నీకు అతి సమీపానికి వచ్చాను, అయినా నువ్వు నన్ను గుర్తుపట్టలేదు, చూసావా. వాట్? శ్రీధర్ పెద్దగా అరుస్తూ నించున్నవాడల్లా నిలువున సోఫాలో కూలబడిపోయాడు. ఆ వెంటనే లైన్ కట్ అయింది. ఫోన్లో ఏం సంభాషణ జరిగిందో, శ్రీధర్ ఎందుకలా కూలబడిపోయాడో అర్థం కాని యోగి ఏదో అడిగేందుకు ప్రయత్నిస్తుండగా తిరిగి ఫోన్ మోగింది. శ్రీధర్ షార్ప్గా రియాక్ట్ అవుతూ ఫోన్ అందుకున్నాడు. హలో, ఏమండి, నేను మాళవికని. చూసారా, మీరు ఇవ్వకపోయినా మీ నుంచి నేను ముద్దు తీసుకున్నాను. మీరిచ్చినా నేను తీసుకున్నా ఒకటేగా. ఎలాగైనా 4 పెదాలు కలుస్తాయి కదా. ఎప్పుడు? డీప్ షాక్కి లోనవుతూ అడిగాడు శ్రీధర్. మీ ఆఫీస్ ముందు అంటూ నవ్విందామె.
బహుశా శ్రీధర్ తన జీవితంలో అంత దెబ్బ ఎప్పుడూ తినుండడు. ఆ విషయం తరువాత షాక్ నుంచి తేరుకున్నాక శ్రీధర్ యోగికి చెబితే అతను అంతకంటే పెద్ద షాక్కే లోనయ్యాడు. కావాలనే వరుసగా 4-5 రోజుల వరకు శ్రీధర్కి ఫోన్ చేయలేదు పూజ. అలాగే మాళవికలా కనిపించే ప్రయత్నం కూడా చేయలేదు. మాళవికలా మాట్లాడలేదు కూడా. శ్రీధర్ తన డ్రాయింగ్ రూమ్లో కూర్చుని కర్టెన్స్ తొలగించి సి బ్లాక్ కేసు చూస్తూ ఫోన్ ఎందుకు చేయడం లేదని గాల్లో బాణం విసిరినట్టుగా సంజ్ఞలు చేయడం తెగ నవ్వు తెప్పించేసేది. ఆ సంజ్ఞల్ని అలా చేస్తున్న శ్రీధర్ని చూసి చూసి యోగి శ్రీధర్కి పిచ్చెక్కిందా అనే భ్రమకిలోనే భయపడిపోయాడు. ఆ విషయాలన్నీ యోగి నిర్మలకి చెబితే నిర్మల పూజకు చెప్పింది. అదే కాకుండా మీ ఫ్రెండ్ మాళవిక గారు ఏమైపోయారు అని నిర్మల్ను శ్రీధర్ అడగటం కూడా తెలిసిపోయింది. అయినా గ్యాప్ కావాలనే ఇవ్వాలనుకుంది. సరిగ్గా వారం రోజుల తరువాత ఓ రోజు మధ్యాహ్నం వేళ శ్రీధర్ లంచ్కి క్యాంటీన్కి వెళ్లే హడావిడిలో ఉండగా ఫోన్ మోగింది. ఆతృతగా ఫోన్ ఎత్తాడు శ్రీధర్. హలో, ఏమండి, నేనే అంది మాళవిక నవ్వును దాచుకుంటూ. అపరిచితురాలు ఫోన్ అనుకున్న శ్రీధర్ కొద్దిగా ఆశ్చర్యపోయాడు. అపరిచితురాలు? హలో, హాయ్, నేనే. మాళవిక, హలో, ఏమండి, నేనే. ఈ సంబోధనల్ని తలుచుకుని నవ్వుకున్నాడు శ్రీధర్. చెప్పండి, ఇన్నాళ్ళు ఏమైపోయారు అడిగాడు శ్రీధర్. ఊరెళ్ళాను. నేను లేకపోయినా మీకు ఫోన్ చేయడానికి అపరిచితురాలుందిగా నవ్వుతూ అంది మాళవిక. అపరిచితురాలు కూడా ఈ మధ్య ఫోన్ చేయలేదని చెబుదామనుకున్నాడు. కొద్ది క్షణాలు ఆలోచించి ఆచూకీ తెలుసుకోవటానికి అబద్ధం ఆడటమే మంచిదనుకుని తను ఎలాగూ రెగ్యులర్గా చేస్తుంది కదా అన్నాడు, మనసులో ఏదో డౌట్ లీలగా మెదులుతుండగా. ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత నవ్వుకుంది పూజ. ప్రతిదానికి అబద్ధాలాడటం బాగోలేదబ్బాయి. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు శ్రీధర్. ఈ మధ్య అపరిచితురాలు ఫోన్ చేయలేదని తనకెలా తెలిసింది? ఆమె తనకి ఫ్రెండ్ కాదంటుంది, కానీ ప్రతి విషయం చెబుతుంది. ఇదెలా సాధ్యం? శ్రీధర్ పైపంటితో కింది పెదవిని నొక్కిపట్టి ఆలోచనల్లో పడిపోయాడు. ఏంటి, మాట్లాడరేం అడిగిందామె. శ్రీధర్ సీరియస్గా ఆలోచిస్తున్నాడు. కొంపతీసి ఇద్దరు ఒకటేనా? ఎవరికి వారేనా? ఒక్క క్షణం తనకొచ్చిన ఆలోచనని తానే చాలా విచిత్రంగా ఫీల్ అయ్యాడు శ్రీధర్. గతంలోలా శ్రీధర్ వెంటనే మాట్లాడడం లేదు. ఎందుకని? తను పడిన కొన్ని తొందరపాటు పనుల్ని సమీక్షించుకుంటున్నాడా? అది అంత మంచిది కాదు. డైవర్ట్ చేయాలి అనుకుంది. ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు? ఎలక్షన్స్లో నిలబడుతున్నారా? నవ్వుతూ అడిగిందామె. నాకు ఆ అర్హత లేదుగా. ఇండియన్ ఎలక్షన్స్లో నిలబడటానికి ఏ అర్హతలు ఉండక్కర్లేదు. ఆలు రాని వాళ్ళు కూడా ఎలక్షన్స్లో నిలబడొచ్చు అంటూ ఇద్దరు ఇండియన్ రాజకీయాల గురించి చాలాసేపు మాట్లాడుతూ ఉండిపోయారు. అవును, ఏమిటి ఇలా సడన్గా మనం దేశ రాజకీయాల మీదకి వెళ్ళాం? ఉన్నట్టుండి అడిగింది ఆమె డైవర్షన్కి తను కారణం కాదనే విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం పరోక్షంగా తెలియజేస్తూ. ఏమీ లేదు, మనిద్దరిలోనూ తీవ్రమైన ఆలోచనలు చోటు చేసుకున్నాయి. ఆలోచనల దారికి అడ్డు తగిలితే అనవసరమైన విషయాల మీదకే ఎవరి దృష్టి అయినా వెళ్తుంది. ఆ మరుక్షణమే చిన్న ప్రకంపనానికి లోనైందామె. అవును, ఇంతకు మీ ఫోన్ నెంబర్ ఎంత అడిగాడు శ్రీధర్. అది అడిగిన మరుక్షణమే లైన్ కట్ అయింది. అలా ఎందుకు జరిగిందో అర్థం కాక చాలాసేపటి వరకు ఆలోచిస్తూ ఉండిపోయాడు శ్రీధర్. ఆఫీస్ అయిపోయి తిరిగి తన ఫ్లాట్కి చేరుకున్న శ్రీధర్కి ఫ్లాట్ తలుపు తీసి ఉండటం చూసి అపర్ణ వచ్చిందేమో అని అనుమానం కలిగింది. లోపలికి వెళ్ళి చూసేసరికి అపర్ణ ఎదురుగా సోఫాలో కూర్చుని ఉంది. మనిషి తన తృప్తి కోసం కాక ఇతరుల మెప్పు కోసం ఎందుకు బతకాలో నాకు ఇప్పటికీ అర్థం కాదు సీరియస్గా అన్నాడు శ్రీధర్. అపర్ణ శ్రీధర్ కేసి ఆశ్చర్యపోతూ చూసింది. నీకు నాట్యం అంటే ప్రాణం. అదే నీకు తృప్తినిస్తుంది. జీవితం చివరి వరకు నువ్వు నీ తృప్తి కోసం బ్రతకటం మంచిది. వెటకారమా? ఏమాత్రం కాదు. నేను నీకోసం చాలా రోజులు ఎదురుచూశాను. కానీ ఇప్పుడు నాకు నీ మీద ఇదివరకు ఉన్న అభిప్రాయం లేదు. నేను వేరొకరిని ఇష్టపడుతున్నాను అని అనిపిస్తోంది. కోరికలనేవి కార్చిచ్చు లాంటివి. కాలి బొటనవేలిని ఫ్లోర్ మీద గట్టిగా రాస్తూ అంది అపర్ణ. కోరికే ప్రధానం అనుకుంటే నాకు వారసత్వంగా లభించే కోట్లాది డబ్బుతో ఎన్నైనా తీర్చుకోగలను. కోరిక అనేది నా పరంగా కళ్ళ ద్వారా ప్రారంభం కాలేదు. నేను ఇంతవరకు అపరిచితురాల్ని చూడలేదు నిష్కర్షగా అన్నాడు శ్రీధర్. మాళవిక మాటేమిటి? నిజానికి ఆమె నాకంటే అందంగా, ఎగ్జోటిక్గా, ఏరోటిక్గా ఉంది. మాళవిక పరంగా కూడా నీ కోరిక మానసికంగానే ఆరంభమైందని అనుకోవాలా? ఒక్క క్షణం ఆలోచనల్లో పడిపోయాడు అతను. నిజంగా తనకింతవరకు అలాంటి ఆలోచనే లేదు. అపర్ణ అన్నాక తనని తాను సమీక్షించుకోవాల్సి వస్తోంది. మాళవిక నిజంగానే చాలా అందంగా ఉంటుంది. అందంగా మాట్లాడుతుంది. నవ్విస్తుందే కానీ కవ్వించదు. అందం, హాస్య చతురత, అవగాహన ఈ లక్షణాలే ఆమెలో ప్రధానంగా కనిపిస్తాయి తప్ప మరేమనిపించదు. పోరాటం అనేది దేనికి సంబంధించిందైనా ఆరంభం మాత్రం దాని చేతిలోనే ఉంటుంది. కొనసాగించటం, ఓ కొసమెరుపులు దిద్దుకోవటం, ముగింపు పలకటం మాత్రమే మనిషి చేతిలో ఉంటుందని పెద్దలు అంటుంటారు. నీ విషయంలో ముగింపు కూడా నీ చేతిలో ఉన్నట్టు లేదు.
నాకు అర్థం కాలేదు అన్నాడు శ్రీధర్. అపరిచితురాలు మాళవిక. వీళ్లలో నీకెవరు కావాలి? విషయాన్ని సాగదీయటం కొన్ని విషయాల్లో సత్ఫలితాలనే ఇవ్వచ్చు, మరికొన్ని విషయాల్లో దారుణమైన విషాదాన్నే మిగులుస్తుంది. అది నా అనుభవం ద్వారా నేను నేర్చుకున్న పాఠం అంది అపర్ణ. శ్రీధర్ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు. అపర్ణ శ్రీధర్ ఫ్లాట్లో ఉన్న తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని శ్రీధర్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళ్ళిన శ్రీధర్ మనసు బాగోలేక మధ్యాహ్నం నుంచే లీవ్ పెట్టేసి యోగి బైక్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో ఏదో సూపర్ బజార్ కనిపిస్తే బ్రెడ్ జామ్ తీసుకోవటానికి లోపలికెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి అతని ఆలోచనలన్నీ అపర్ణ మాటలు చుట్టే పరిభ్రమిస్తున్నాయి. హలో, ఏవండి నేనే అనే మాటలు వినిపించేసరికి చటుక్కున వెను తిరిగి చూశాడు. ఎదురుగా మాళవిక. థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాడు అక్కడ ఆమెను చూసి. ఫోన్ నెంబర్ అడిగితే లైన్ కట్ చేశారేంటి అడిగాడు శ్రీధర్. అదేం లేదు, కరెంటు పోయింది, దాంతో కార్డ్లెస్ ఆఫ్ అయింది, తర్వాత చేద్దామంటే కుదరలేదు అందామె. సెల్యులాయిడ్ సిల్వర్ స్క్రీన్ మీద అందంగా మలిచిన అపరంజి బొమ్మలా ఉంది మాళవిక పంజాబీ డ్రెస్లో. ఎవరికి కావాల్సినవి వారు తీసుకుని పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారిద్దరు. సాయంత్రం 5 అయ్యే వరకు ఇద్దరు కబుర్లలో పడిపోయి కాలాన్నే మర్చిపోయారు. ఉన్నట్టుండి మాళవిక సడన్గా వాచ్ చూసుకుని, అరే చాలా టైం అయిందే, నేను వస్తాను, ఫోన్ చేస్తాను అంటూ బయలుదేరేందుకు లేచిందామె. పదండి, డ్రాప్ చేస్తాను అన్నాడు శ్రీధర్. గతుక్కుమంది మాళవిక. అయినా క్షణాల్లో తేరుకుని, అబ్బే మీకెందుకు శ్రమ, నేనుండేది జూబ్లీ హిల్స్, మీరుండేది బొల్లారం, మీకు చాలా శ్రమ అయిపోతుంది అంది మాళవిక కంగారును అణుచుకుంటూ. శ్రమేముంది, నేను మిమ్మల్ని నా భుజాల మీద మోసుకెళ్ళను కదా, బైక్ మోస్తుంది అన్నాడు శ్రీధర్. ఏ క్షణాన తనుండేది జూబ్లీ హిల్స్ అని చెప్పిందో ఆ క్షణం నుంచే తనకు తిప్పలు మొదలయ్యాయి. మరీ కాదంటే అనుమానం వచ్చేస్తుంది అన్న ఆలోచన రాగానే అలాగే అన్నట్టు తలూపింది మాళవిక. తన ఎట్టి పరిస్థితుల్లోనూ 6 తన ఫ్లాట్లో ఉండాలి. తనకి ఆ టైంకి ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, అది తన బాధ. సరిగ్గా 5:30కి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో ఉన్న ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీ గెస్ట్ హౌస్ ముందు ఆపాడు బైక్ ఆమె సూచన మేరకు. ఇదేనా మీ ఇల్లు అడిగాడు శ్రీధర్. అవును అని బైక్ దిగి కృతజ్ఞతగా చూసింది మాళవిక. కనీసం మర్యాద కోసమైనా తనని ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తుందని ఆశించాడు శ్రీధర్. అలాంటి ప్రయత్నాలేం కనిపించలేదు. వస్తాను, ఫోన్ చేస్తాను అంటూ లేడి పిల్లల ఎదురుగా ఉన్న బిల్డింగ్లోకి వెళ్ళిపోయింది మాళవిక. ఒక అరగంటాగి ఆ ఇంటి ముందుకే వెళ్ళి ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గరే రోడ్డుకి ఒక వారగా నిరీక్షిస్తూ ఉండిపోయాడు శ్రీధర్. అప్పటికే మాళవిక ఆటో తెప్పించుకుని బొల్లారం అని చెప్పి ఆటోలో కూర్చుంది. అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం 5:35 అయింది. శ్రీధర్ నిరీక్షిస్తున్న జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచే మాళవిక ఎక్కిన ఆటో వేగంగా బొల్లారం కేసి దూసుకుపోయింది. ఆమె అలా వెళ్ళిన 5 నిమిషాలకి శ్రీధర్ బైక్ స్టార్ట్ చేసి రోడ్ నెంబర్ 65లో ఉన్న ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీ గెస్ట్ హౌస్కి కొంచెం దూరంలో బైక్ ఆపి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ బంగ్లా ముందాగి ఒక్క క్షణం అటూ ఇటూ చూసి కాలింగ్ బెల్ నొక్కాడు. 1 నిమిషం తర్వాత ఒక వ్యక్తి లోపల నుండి వచ్చి ఎవరు ఏం కావాలన్నట్టు కనుబొమ్మల్ని ఎగరవేశాడు. మాళవిక గారు కావాలి అడిగాడు శ్రీధర్ ధైర్యాన్ని కూడా తీసుకుంటూ. ఆ పేరు గల వాళ్ళెవరూ మా కంపెనీలో పనిచేయటం లేదు చెప్పాడతను సీరియస్గా. ఇది ఇల్లు కాదా? కాదు. మీరెవరు? నా పేరు మూర్తి, మేనేజర్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీ గెస్ట్ హౌస్ అని ఆ వ్యక్తి సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. అతని మాటలు వింటూనే డీప్ షాక్కి లోనయ్యాడు శ్రీధర్. మరింతకుముందే మాళవిక అనే అమ్మాయి ఇదే బిల్డింగ్లోకి వెళ్ళిందని అడగాలనిపించింది. భయంతో అడగలేక వెనుతిరిగాడు. ఏమిటి నువ్వు చెప్పేది? మాళవికని సరిగ్గా ఇదే ఫ్లాట్స్లో చూసావా అడిగాడు శ్రీధర్. ఎస్, స్థిరంగా చెప్పాడు యోగి. నేను నమ్మను. మనిషి నమ్మకం కన్నా సోల్ ఐ విట్నెస్ చాలా బలమైంది. నీ కళ్ళతోనే చూసావా? ఎస్. ఎన్నింటికి? సరిగ్గా 5:55కి. ఎలా సాధ్యం? నువ్వు జూబ్లీహిల్స్లో దింపి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర వెర్రివాడ్లా వెయిట్ చేస్తున్న టైంలో ఇక్కడికి వచ్చుండొచ్చుగా. అంత అర్జెంటుగా ఇక్కడికి రావాల్సిన పనే ఉంటే నన్ను ఇక్కడే దింపమని అడిగేది కదా. అప్పుడు అనుమానం వస్తుందిగా. ఆ మాటలకు ఆశ్చర్యంగా చూశాడు శ్రీధర్. ఎస్, మనిషి విజయం సాధించినప్పుడు కాదు, అపజయానికి లోనైనప్పుడే ఎక్కువ ఆలోచించాలి. నువ్వు అది చేస్తే చాలా బాగుంటుంది. నాకు అర్థం కాలేదు. నాకు చాలా అర్థమయ్యాయి. పూజ, మాళవిక ఒకరేనని నా అనుమానం అన్నాడు యోగి. వాట్? దెయ్యం పట్టిన వాళ్ళ అదిరిపడుతూ అన్నాడు శ్రీధర్. సరిగ్గా అదే టైంలో ఫోన్ రింగ్ అయింది. చటుక్కున ఫోన్ లిఫ్ట్ చేశాడు యోగి. ఆ ప్రయత్నం చేయబోయిన శ్రీధర్ ఆగిపోయాడు. హలో, హాయ్, నేనే. ఏమిటా చాలా దూరం వెళ్ళిపోయావు అడిగిందామె.
ఎంత దూరం వెళ్ళిపోయాను అని యోగి కంఠం మార్చి అడగాలనుకుని ఆమె తెలివితేటల్ని అంచనా వేసుకుని ఆగిపోయాడు. అప్పటికే స్లిప్ మీద ఏదో రాసి శ్రీధర్కి చూపించి ఫోన్ అతనికి ఇచ్చాడు. ఎంత దూరం వెళ్ళిపోయాను? కావాలనే ఏమీ తెలియనట్టు అడిగాడు శ్రీధర్. మాళవికను తీసుకువెళ్ళి జూబ్లీహిల్స్లో దింపి బాయ్ చెబుతూ ఆమె అరచేతిని చిలిపిగా గిల్లే వరకు. ఆ మాటలకు శ్రీధరే కాదు, యోగి సైతం బేస్ పీస్ మైక్రోఫోన్లో ఆమె మాటలు విని అదిరిపోయారు. కోరిక కాక తాను కావాలనే మాళవిక అరచేతిని గిల్లాడు మృదువుగా. అప్పుడు ఆ రోడ్లో ఒక్కరు కూడా లేరు. దాన్ని కూడా అపరిచితురాలు తెలుసుకోగలిగితే ఇద్దరు ఒక్కరే కానీ, ఇద్దరైతే మంచి ఫ్రెండ్స్ కానీ అయి ఉండొచ్చు అనే విషయం నిర్ధారణ జరిగిపోతుంది. స్పష్టతని పొందబోయే ముందు ఎదురయ్యే అస్పష్టత అది. అది కూడా నీకెలా తెలుసు? ఏదైనా నేను తెలుసుకోగలను, కానీ ఎదురుపడవు, అంతేనా? అంతేగా మరి. అయితే నువ్వు నాకు అక్కర్లేదు. దోబూచులాటకైనా ఓ హద్దుంటుంది, ఒక పరిమితి ఉంటుంది. ఐఆమ్ సారీ, ఇకపై నువ్వు నాకు ఫోన్ చేయొద్దు అంటూనే విసురుగా ఫోన్ పెట్టేశాడు శ్రీధర్. మంచి పని చేశావన్నట్టు మెచ్చుకోలుగా చూశాడు యోగి. శ్రీధర్ ఎందుకలా సడన్గా ఫోన్ కట్ చేశాడో అర్థం కాక తిరిగి ఫోన్ చేసే ప్రయత్నంలో పూజ ఉండగా మాటలు వినిపించాయి. హలో పూజ ఊరఫ్ మాళవిక. చటుక్కున వెనుతిరిగి చూసిందామె. ఎదురుగా నిర్మల. చిన్న షాక్కి లోనైంది పూజ. ఏమిటి నాటకం? ఎందుకీ నాటకం? నవ్వుతూ లోపలికొస్తూ అంది నిర్మల. కొద్ది క్షణాల వరకు ఏం మాట్లాడలేకపోయింది పూజ. ఎందుకిలా చేస్తున్నానన్నది అతి త్వరలోనే చెప్పేస్తాను. ఒకటి మాత్రం నిజం, రెండో పాత్ర, అదే మాళవిక పాత్ర మాత్రం నీ మూలంగానే ధరించాల్సి వచ్చింది అంది పూజ ఎక్కడో ఆలోచిస్తూ. ఇద్దరు ఒకటేనా, ఇద్దరు ఇద్దరేనా అనేది తెలుసుకోవాలంటే ఈ పని చేయక తప్పదు చెప్పాడు యోగి సాలోచనగా. ఇంతకీ ఏం చేయాలంటావు అడిగాడు శ్రీధర్ ఆతృతగా. మాళవిక ఫోన్ చేయగానే సరిగ్గా 7ంటికి నీ ఫ్లాట్కి రమ్మను. అపరిచితురాలు ఫోన్ చేయగానే సరిగ్గా 7ంటికి ఫోన్ చేయి, నీకు గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పు. అంతే. అంతర్నాటకం ఏదైనా ఉంటే దెబ్బకి బయటపడిపోతుంది చెప్పాడు యోగి. ఏదో ఒకటి తేల్చుకోవాలంటే అదే సరైన మార్గం అనుకున్నాడు శ్రీధర్. సాయంత్రం 6:30 అవుతోంది. శ్రీధర్ అనుక్షణం వాచీ కేసు చూసుకుంటున్నాడు ఉద్వేగంగా. సాయంత్రం 7ంటికల్లా మాళవిక తన ఫ్లాట్కి వస్తానంది. అదే 7ంటికి పూజ ఫోన్ చేస్తానని ఫోన్లో మాటిచ్చింది. చూడాలి ఏమవుతుందో. అతను అలా ఆలోచిస్తుండగానే 7 అయిపోయింది. సరిగ్గా 7ంటికి డోర్ బెల్ మోగింది. వెంటనే వేగంగా వెళ్ళి తలుపు తీశాడు శ్రీధర్. ఎదురుగా మంచు వర్షంలో తడిసిన మంచి ముత్యంలా మాళవిక. తనలో రేగుతున్న తత్తరపాటుని అణుచుకుంటూ ఆమెని లోపలికి ఆహ్వానించాడు. ఈ సజీవ దృశ్యాన్ని ఎదురు ఫ్లాట్స్లో ఉన్న మాథ్యూస్ ఫ్లాట్ బాల్కనీలో నిలబడ్డ యోగి ఒపెరా గ్లాసెస్ ద్వారా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు అడిగాడు శ్రీధర్ ఓ పక్క ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ. కాఫీ. అవును, మీరెలా చేస్తారు? మీకు కాఫీ కలపడం వచ్చా అడిగింది మాళవిక ఫ్లాట్ని శ్రద్ధగా చూస్తూ. ఏదో కొంచెం కొంచెం అన్నాడతను వంటగదికేసి నడుస్తూ. మాళవిక లేచి డ్రాయింగ్ రూమ్ విండో దగ్గరికి వెళ్ళి తన ఫ్లాట్ కేసి చూసుకోసాగింది. క్షణాలు ఉద్విగ్నంగా కదిలి కరిగిపోతున్నాయి. 7:05 ఇంకా ఫోన్ రాలేదు అపరిచితురాల నుంచి. ఏమిటి దీని అర్థం? ఇద్దరు ఒక్కటేనా? శ్రీధర్ పరిపరి విధాల ఆలోచిస్తూ 2 కాఫీ కప్పులతో డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాడు. ఒక కప్పు మాళవికకిచ్చి తనొకటి తీసుకుని నెమ్మదిగా సిప్ చేస్తూ టెలిఫోన్ కేసి చూడసాగాడు. వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, పదే పదే ఫోన్ కేసు చూస్తున్నారేంటి? వస్తున్న నవ్వుని బలవంతాన తన అందమైన పెదవుల మాటను నొక్కేస్తూ అడిగింది మాళవిక. అబ్బెబ్బే ఏం లేదు అన్నాడతను తడబాటుగా. 7:10 అంటే ఈ మాళవికే పూజగా భావించాలా? అంతలో ఫోన్ మోగింది. చటుక్కున ఫోన్ ఎత్తాడు. హలో, హాయ్, నేనే అని వినిపించింది ఫోన్కి ఆ వైపు నుంచి. ఆలోచనలో కూరుకుపోయాడు శ్రీధర్. ఇద్దరూ ఒక్కరే అయితే ఫోన్ ఎలా వస్తుంది? ఇద్దరూ ఇద్దరే, ఒకరు కాదు. యోగి ఈక్వేషన్స్ దెబ్బతిన్నాయి. మరి కొంచెం ముందుకెళ్ళిపోయారే, ఏకంగా ఆ అమ్మాయిని ఫ్లాట్కే రప్పించుకున్నారు. శభాష్, మీ మధ్యలో నా ఫోన్ కాల్ ఎందుకు? రామాయణంలో పిడకల వేట్ల. ఆ పైన మాటలాగి నవ్వు వినిపించింది. మరికొద్ది క్షణాలకి లైన్ కట్ అయిపోయింది. ఏటో చూస్తూ కాఫీ సిప్ చేస్తున్న మాళవిక కేసి ఫోన్ కేసి చూపులు మార్చి మార్చి చూసి నో, ఇద్దరు ఇద్దరే, ఒకరు కాదు అని నిర్ణయానికి వచ్చేశాడు శ్రీధర్. పూజ శ్రీధర్ ఫ్లాట్కొచ్చే ముందే టెలిఫోన్ రికార్డర్లో వాయిస్ చేంజింగ్ మెషిన్ ఆన్ చేసి పై మాటలు రికార్డ్ చేసి సరిగ్గా 7:11 ఫోన్ దానంతటదే శ్రీధర్ నెంబర్ని కాల్ చేసేలా ఏర్పాట్లు చేసి మాళవికలా వచ్చినట్టు ఆమెకు తప్ప మరెవరికీ తెలిసే అవకాశం లేకుండా చేసుకుంది. అదే రాత్రి 9:30 ఓల్డ్ లేడీ మాథ్యూస్ ఫ్లాట్లో సమావేశమయ్యారు
శ్రీధర్, యోగి, మాథ్యూస్. నాకు కూడా మాళవిక, పూజ ఒకటే అనిపించింది మీరొచ్చే ముందు వరకు. అయితే ఇద్దరన్నమాట, ఎక్కడో ఆలోచిస్తూ అంది మాథ్యూస్. మిగతా ఇద్దరు ఏం మాట్లాడలేదు. కొద్ది క్షణాల మౌనం తర్వాత మాథ్యూస్ సోఫాలోంచి లేచి క్రితం రోజు తెప్పించి పెట్టుకున్న ఒపెరా గ్లాసెస్ తీసుకుని తన ఫ్లాట్ డ్రాయింగ్ రూమ్ విండో దగ్గరికెళ్ళి ఒపెరా గ్లాసెస్ని కళ్ళ ముందుంచుకుని జూమ్ లెన్స్ని అడ్జస్ట్ చేయడం ప్రారంభించింది విజువల్ క్లియరెన్స్ కోసం. కొద్ది క్షణాలకే ఆమెకి ఆ గ్లాసెస్ నుంచి శ్రీధర్ ఫ్లాట్ డ్రాయింగ్ రూమ్ స్పష్టంగా కనిపించసాగింది. మదర్ ఇండియా గారేం చేయబోతున్నారు సరదాగా అడిగాడు యోగి. మాథ్యూస్ చురుగ్గా తల వెనక్కి తిప్పి యోగి కేసి సీరియస్గా చూసింది. సారీ, ఏదో ఆతృత కొద్ది అని నసిగాడు యోగి. ఆమె తిరిగి ఒపెరా గ్లాస్లోంచి శ్రీధర్ ఫ్లాట్ని చూడటంలో నిమగ్నమైపోయింది. మీ మమ్మీ సామాన్యురాలు కాదు, ఏదో మనకి మించిన ఎత్తు వేయబోతోంది. శ్రీధర్ చెవిలో గుసగుసలాడాడు యోగి. నిశ్శబ్దంగా ఉండమన్నట్లు కళ్లతోనే సంజ్ఞ చేశాడు శ్రీధర్. 4-5 నిమిషాల తర్వాత మాథ్యూస్ వెనక్కి వచ్చి సోఫాలో కూర్చుంది. ఇప్పుడేమిటి చేయటం అడిగాడు శ్రీధర్ ఆసక్తిగా. ఒకటి మాత్రం నిజం, పూజ వేరు, మాళవిక వేరు. మాళవిక ఎలాగూ ఎదురుపడుతోంది, ఇక తెలుసుకోవాల్సింది పూజ ఏ ఫ్లాట్లో ఉంటుందో అన్నది సాలోచనగా అంది మాథ్యూస్. మాళవిక కూడా అబద్ధమాడిందిగా సందేహం వెలిబుచ్చాడు యోగి. ఎప్పుడు ఎలా అడిగిందామె. ఈరోజు సాయంత్రమే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లోకి తీసుకువెళ్ళి అల్లూరి సీతారామరాజు అనే బిగ్ ఇండస్ట్రియలిస్ట్కి చెందిన ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీ గెస్ట్ హౌస్ ముందు దిగి అదే మా ఇల్లని చెప్పి శ్రీధర్ని లోపలికి ఆహ్వానించకుండా వెళ్ళిపోయింది. అరగంట తరువాత అతను తిరిగి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అడిగితే దాని అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ మూర్తి శ్రీధర్ మీద విరుచుకుపట్టడం కూడా జరిగింది. మరి మాళవిక ఎందుకలా అబద్ధమాడింది అడిగాడు యోగి. నిజానికి అదే సందేహం మాథ్యూస్కి కూడా వచ్చింది. తన ఇల్లు ఇదని ఇప్పుడే తెలియచెప్పటం ఇష్టం లేక అలా చేసుండవచ్చుగా. మాథ్యూస్ ఏదో ఆలోచిస్తూ అంది. అయితే ఇప్పుడు పూజా స్థావరం కనుక్కోవడమే మన ముందున్న ప్రధాన కర్తవ్యం, అవునా? అవును. మరేం చేద్దామంటారు అడిగాడు యోగి. 5, 6, 7, 8 ఫ్లోర్స్లో ఉన్న ఏదో ఒక ఫ్లాట్లో పూజ నివసిస్తోందన్నది పచ్చి నిజం. అపశృతుల హార్మోనియం గాడి ఫ్లాట్కి దగ్గరలోనే ఆమె ఫ్లాట్ కూడా ఉందన్నది అంతకంటే పచ్చి నిజం. కనుక మనం ఇప్పుడు చిన్న ట్రిక్ ప్లే చేయాలి అందామా మరో పక్క ఆలోచిస్తూనే. ఏమిటా ట్రిక్ ఆతృత పడిపోతూ అడిగాడు శ్రీధర్. ఈరోజు వదిలేయండి, రేపు రాత్రికి సరిగ్గా 7ంటికి పూజ నీకు ఫోన్ చేసేలా నువ్వు చూసుకోవాలి. ఆమెను స్వీట్ నథింగ్స్లోకి తీసుకువెళ్ళి సుమారు గంట సేపైనా ఫోన్లో నువ్వు ఆమెతో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు నీ దగ్గర స్టాప్ వాచ్ ఒకటి పెట్టుకోవాలి. ఈలోపు నేను ఐరన్ రాడ్ తీసుకుని 5, 6, 7, 8 ఫ్లోర్స్లో ఉన్న బాల్కనీలోకి వెళ్ళి ఆ రాడ్తో సీలింగ్ని కొడుతుంటాను. నీకెప్పుడైతే ఫోన్లో టంగ్ టంగ్ అనే సౌండ్ వినిపిస్తుందో అప్పుడు నువ్వు నీ దగ్గరున్న స్టాప్ వాచ్ని నొక్కేయాలి. అదే సమయంలో నేను ఇక్కడ ఏ ఫ్లాట్ దగ్గర సరిగ్గా ఎన్ని నిమిషాలకు సౌండ్ చేశానో నోట్ చేసుకుంటూ వెళతాను. నువ్వు స్టాప్ వాచ్ని నొక్కిన సమయానికి నేను ఏ ఫ్లాట్ దగ్గర సౌండ్ చేశానో అది స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద రికార్డ్ అయి ఉంటుంది. ఆ రెండూ ఐడెంటికల్ కాగానే ఆమె ఏ ఫ్లాట్లో ఉంటోందన్నది తేలిగ్గా తెలిసిపోతుంది. ఆ తరువాత ఆ ఫ్లాట్ మీద మీరు కాకుండా నేను నిఘా వేస్తాను. ఆమె లోపలికి వెళుతూ వస్తూ 4-5 సార్లు నాకు కనిపించగానే ఆమెని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను. ఇది నా ప్లాన్, ఎలా ఉంది అందామె ఆ ఇద్దరి మొహాలకేసి పరిశీలనగా చూస్తూ. ఆ ఇద్దరూ ఆమె తెలివితేటలకు దిమ్మెరపోయి కొద్ది క్షణాల వరకు సౌండ్ లేకుండా ఉండిపోయారు. ఫెంటాస్టిక్, ఫెంటాబ్యులస్, ఇన్క్రెడిబుల్ మదర్ ఇండియా. అందుకేనేమో నథింగ్ బీట్స్ ఎక్స్పీరియన్స్ అనేది. మీ ప్లాన్ అమోఘం. అయితే రేపు రాత్రికి ఈ సస్పెన్స్కి భరతవాక్యం పలకొచ్చు యోగి మహదానందపడిపోతూ అన్నాడు. మార్వలెస్ మమ్మీ, రేపు రాత్రికి ఏదో రకంగా 7 గంటల నుంచి 8 గంటల వరకు ఆమెను ఏదో మాటల్లో పెట్టి మాట్లాడుతూనే ఉంటాను అన్నాడు శ్రీధర్ ఆనందోద్వేగంతో. మరో గంట అక్కడే గడిపి డిన్నర్ పూర్తి చేసుకున్నాక శ్రీధర్ తన ఫ్లాట్కి వెళ్ళిపోతే యోగి నిర్మల ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నిర్మల మాళవికతో మాట్లాడదామని తన ఫ్లాట్కి వచ్చింది. నీకు తెలుసు నా బ్యాక్గ్రౌండ్ ఏమిటన్నది. మా అమ్మా నాన్న నాకు సంబంధం తీసుకొచ్చారు, నచ్చలేదు. మరో సంబంధం అలా ఎన్నో సంబంధాలు తీసుకొచ్చారు. నాకు నచ్చలేదు. పెళ్ళి అనేది స్త్రీ జీవితంలో గొప్ప సంఘటన, అతి ప్రమాదకరమైన మలుపు. ఆ తరువాత జీవితం స్వర్గం కావచ్చు, నరకం కావచ్చు. ప్రాబబిలిటీ మీద బేస్ అయి రిస్క్ తీసుకోవాలని లేదు నాకు. ఫార్చ్యూన్ టాస్ ఎగరవేయాలని లేదు. అందుకే చివరిగా ఈ మధ్య విసుగేసిన పరిస్థితుల్లో మా అమ్మా నాన్నలు మరో సంబంధం చూశారు. అది ఒక రకంగా బాగుందనే అనిపించింది.
కానీ అతనేమిటో, అతని మనస్తత్వం ఏమిటో, అలవాట్లేమిటో తెలియకుండా చేసుకోవడం మంచిది కాదనిపించింది. పైగా అతను మిలీనియర్, అమెరికాలో స్టడీస్. అందుకే అతని అడ్రస్ తీసుకుని ఇక్కడికి వచ్చి అతనుండే ఈ ఎదురు ఫ్లాట్స్లో సెటిల్ అయిపోయాను. వాస్తవానికి అపరిచితురాలిగా ఉంటూ శ్రీధర్ని పరిశీలించాలి అనుకున్నాను. అలాగే చేస్తున్నాను. ఈలోపు నువ్వో రోజు రెస్టారెంట్లో సడన్గా నన్ను శ్రీధర్కి పరిచయం చేసేశావు. ఇక అప్పట్నుంచి ఒక మనిషిని రెండుగా చీలిపోయి అతన్ని స్టడీ చేయడం ప్రారంభించాను. చెప్పడం ఆపింది పూజ ఊరఫ్ మాళవిక. చాలాసేపటి వరకు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయింది నిర్మల. అందుకా ఇన్ని అబద్ధాలాడేది? షాక్ నుంచి నెమ్మదిగా తేరుకుంటూ అంది నిర్మల. అవును అంది పూజ విలాసంగా. దీనికి భర్తవాక్యం ఎలా పలుకుతావో అడిగింది నిర్మల. అదే ఆలోచిస్తున్నాను. తను నిన్ను పూజగా ఎక్కువ ప్రేమిస్తున్నాడా, మాళవికగా ఎక్కువ ప్రేమిస్తున్నాడా? పూజగానే కావచ్చు. పూజగా బయటపడితే మాళవిక కూడా నువ్వేనని తెలిసిపోతుంది. అప్పుడు అతను నువ్వు మోసం చేశావని భావిస్తే? ఆ మాటలకు ఒక్క క్షణం ఉలిక్కిపడిన పూజ వెంటనే సమాధానం ఇవ్వలేకపోయింది. ఇదంతా ఎందుకు చేశావు? ఎందుకు ఇలా నాటకం ఆడావంటే, కట్టుకోబోయేవాడితో అబద్ధంతోటే జీవితం ప్రారంభించాలి. అది మంచిది కాదు. అలా అని నిజం చెబితే తనని డౌట్ చేశావని, తన క్యారెక్టర్ని పరీక్షించటానికే ఇలా చేశావని అతను హర్ట్ అయితే మొత్తానికే అతను నీకు దక్కకుండా పోతాడు. ఎదురయ్యే పరిణామాలన్నీ ఊహించే చేశావా? దీర్ఘంగా ఆలోచిస్తూ అంది నిర్మల. అప్పటికి కానీ తను చేసిన తప్పేమిటో తెలిసి రాలేదు పూజకి. నిర్మల చెప్పిన దానిలో 100కి 100 పాళ్ళు రీజనింగ్ ఉందని అనిపించింది. పావుగంట సేపు ఇద్దరి మధ్య చిక్కటి నిశ్శబ్దం పేరుకుపోయింది. తదనంతర పరిస్థితి ఏమిటన్నది ఇద్దరికీ అర్థం కాని అయోమయంలో కూరుకుపోయారు. ఈ సంబంధమైనా నచ్చిందంటావా అమ్మాయికి? పూజ తండ్రి అడిగాడు ఆయన భార్యని. బాగా నచ్చింది. అందుకే ఒక్కసారి వచ్చి వెళ్ళమని ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఉత్తరం రాసినా రాలేదు. ఫోన్లో మాట్లాడినప్పుడు అమ్మాయి గొంతులో పలికిన భావాలు నాకు ఈ నమ్మకాన్ని కలిగించాయి ఆమె అంది. ఈ సంభాషణ విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్లో హెరిటేజ్ పబ్లిక్ స్కూల్కి పక్కనే ఉన్న బంగ్లాలో జరుగుతోంది. అయితే శ్రీధర్ వాళ్ళ తాతగారితో మాట్లాడేస్తే ఓ పనైపోతుందిగా. ఆయన మాటల్లో ఆతృత తొంగి చూసింది. నేను అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి నా ఆప్తమిత్రుడు కూతురే అని వాళ్ళ తాతగారు చెప్పగానే శ్రీధర్ నేను అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే చేసుకుంటానని తమిళ సినిమా పద్ధతిలో ఎగిరిపట్టం. అప్పుడు ఆయన నవ్వుకుని మన అమ్మాయి ఫోటో చూపించటం, తన తాతగారు తనకు చూసిన అమ్మాయి, తను ప్రేమించిన అమ్మాయి ఒకరేనా అని అతను థ్రిల్ అయిపోవటం. నిశ్చితార్థం పెళ్ళి. తృప్తిగా నవ్వుకుంటూ అందామ. భార్య మాటలకి ఆయన కూడా ఆనందపడిపోయాడు. ఆ వెంటనే లెటర్ ప్యాడ్ తీసుకుని బొంబాయిలో ఉంటున్న శ్రీధర్ తాతగారికి ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు. చేసుకోబోయే వ్యక్తిని దగ్గర నుంచి అతనికి కనిపించకుండానే స్టడీ చేసే ప్రయత్నంలో తమ కూతురు ఒక తప్పటడుగు వేసిందని తెలియని ఆమె తల్లిదండ్రులు త్వరలోనే ఏ అడ్డంకులు ఎదురుకాకుండా తమ కూతురి పెళ్లి జరగబోతుందనే ఆనందంలో మునిగిపోయినట్లు వాళ్ల కూతురుకు కూడా తెలియదు. నేను చేసింది తప్పో ఒప్పో తెలియని అయోమయ స్థితిలోకి నేనిప్పుడు నెట్టబడ్డాను. ఇప్పుడేమిటి దారి? తనని నేను చీట్ చేశానని భావించినా, తన క్యారెక్టర్ పరీక్షించానని తెలిసినా నువ్వన్నట్టు శ్రీధర్ మనసు గాయపడవచ్చు నిట్టూరుస్తూ అంది పూజ. గాయపడవచ్చేమిటి? గాయపడి తీరుతుంది. ఒక్క పూజగానే నాటకం ఆడుంటే పెద్ద ప్రమాదం ఎదురుకాకపోను. కనిపించక పూజలా, కనిపిస్తూ మాళవికలా నాటకం ఆడుతున్నావు. రెండో పాత్ర మాళవిక విషయంలోనే మరీ ప్రమాదం ఎదురవుతుందేమోనని నా భయం. మనసునే ప్రేమిస్తాడా, మనిషినే ప్రేమిస్తాడా అనే 2 శల్య పరీక్షలు నువ్వు వేసినట్టయింది మాళవిక పాత్ర ద్వారా. ఏం చేయాలో నాకు తోచటం లేదు అంది నిర్మల కర్తవ్యం బొత్తిగా బోధపడని దానిలా. మధ్యాహ్నమే మదర్ మాథ్యూస్ 4-5 అడుగులున్న ఐరన్ రాడ్ని సేకరించి పెట్టుకుంది. ఆ రాత్రికి తమ పథకాన్ని అమలు చేసి పూజా ఫ్లాట్ నెంబర్ కనుక్కునే దిశలో చేయవలసిన పనులన్నీ చకాచకా చేసుకుంటూ పోతోంది. సరిగ్గా అదే సమయంలో శ్రీధర్, యోగి ఆ రాత్రి 7 నుంచి రాత్రి 8-9 వరకు పూజాని ఎలా మాటల్లో పెట్టాలా ఆలోచిస్తున్నారు. 1 గంటలో మరలా వస్తానని నిర్మల తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది. తన ఫ్లాట్లో ఒంటరిగా మిగిలిపోయిన పూజ కొత్తగా వచ్చిపడిన సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక సతమతమవుతూ తన ఫ్లాట్ డ్రాయింగ్ రూమ్ విండో దగ్గర నుంచి శ్రీధర్ ఫ్లాట్ కేసి చూడసాగింది. తన భవిష్యత్ ఆ ఫ్లాట్స్లోనే, ఆ ఫ్లాట్తోనే ముడిపడుంది. కానీ ఈ ఫ్లాట్ నుంచి ఆ ఫ్లాట్కి వెళ్ళటం ఎలా? మధ్యలో ఎదురయ్యే ఇబ్బందుల్ని ఎదుర్కోవటం ఎలా? ఏదో విధంగా ఆ రాత్రికి పూజా ఫ్లాట్ తెలిసిపోతుంది కనుక ఈ విషయంలో సహకరిస్తున్న మదర్ మాథ్యూస్కి
హెల్పింగ్గా ఉండాలనే ఉద్దేశంతో లంచ్ తర్వాత 1 గంట మాత్రమే ఆఫీస్లో పనిచేసి మదర్ మాథ్యూస్ని కలవటానికి బయలుదేరాడు శ్రీధర్. అతనితో పాటు యోగి కూడా బయలుదేరాడు. మొత్తానికి ఇద్దరి మధ్య భలే నలిగిపోతున్నావయ్యా, 2 పెళ్ళాల ముద్దులు మొగుడివైపోయావే నవ్వుతూ అంది మాథ్యూస్. 2 కాదు 3, నువ్వు కూడా, తను నవ్వుతూ అన్నాడు శ్రీధర్. దానికి ఆమె పెద్దగా నవ్వేసింది. అసలు ఇంతకీ పూజ గురించి మాళవిక గురించి పూజ ఏమనుకుంటున్నారో, ఆ 2 విడివిడిగా నీ గురించి ఏమనుకుంటున్నారో. మనుషులతో ఆడుకున్నంత తేలిక కాదు మనసులతో ఆడుకోవటం, ఒకంత సీరియస్నెస్తో ఆలోచిస్తూ అంది మదర్ మాథ్యూస్. నేను ఆడుకోవటం ఏమిటి మమ్మీ, వాళ్లే నాతో ఆడుకుంటున్నారు గొణుస్తూ అన్నాడు శ్రీధర్. ఆ తర్వాత మరో అరగంట మాట్లాడుకున్నాక తన ఫ్లాట్కి వచ్చేశాడు శ్రీధర్ ఆఫీస్ అవర్స్లోనే ఇంటికి రావడం, రాగానే ముఖం కడుక్కుని సి బ్లాక్ కేసి రావటం, మాథ్యూస్ ఫ్లాట్ కేసి వెళ్ళటం అంతా గమనించింది పూజ. అదేదో క్యాజువల్ మీట్గా భావించిందే తప్ప తన కేసి వాళ్ళు వేగంగా కదులుతున్నట్లు ఆమె ఊహించలేకపోయింది. ఇప్పుడు మన నవలకి ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. తర్వాత ఏం జరగబోతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.